అరణ్య అనుభవములో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? అరణ్య అనుభవం అంటే అరణ్యంలో తిరగటం అని కాదు. అరణ్య అనుభవం అంటే అరణ్యంలో ఏముంటుంది? ఏమీ ఉండదు. అరణ్యంలో సంతోషము ఉండదు. అరణ్యంలో సరైన సహవాసము ఉండదు. అరణ్యంలో ఉజ్జీవము ఉండదు. మరి అరణ్యంలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. నా జీవితం అంతా ఒక అరణ్య అనుభవంలాగా ఉందండి అని అంటే అర్థం ఏంటి? ఆశీర్వాదం లేదు, దీవెన లేదు, ఆరోగ్యం లేదు, ఓకే, ఏమీ లేదు అన్నటువంటి స్థితిలో ఉన్నాము అని అర్థం. అయితే దేవుని బిడ్డలముగా ఒకవేళ మనమే ఆ అరణ్య అనుభవం గుండా వెళ్తున్నట్లయితే దాని వెనకాల దేవుని ఉద్దేశం ఏంటి? వై గాడ్ అలౌస్ దిస్ విల్డర్నెస్ ఎక్స్పీరియన్స్ ఇన్ అవర్ లైఫ్? మన జీవితాల్లో దేవుడు ఈ అరణ్య అనుభవాలను ఎందుకు అనుమతిస్తాడు? సరే, మనం సామాన్యమైన ప్రజలం, మన జీవితాల్లో మనకి అరణ్య అనుభవాలు కలుగుతుండవచ్చు. కానీ సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు కూడా అరణ్య అనుభవం గుండా వెళ్ళాడు అన్నటువంటి వాక్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఆఫ్టర్ హ్యావింగ్ ఎ గ్రేట్ రెవల్యూషన్ అబౌట్ హిమ్, అతని గురించి అప్పుడే తండ్రి అయిన దేవుడు ఒక అద్భుతమైన ప్రత్యక్షతనిచ్చాడు. మీరు పై వచనాల్లో మరి 3వ అధ్యాయం 21, 22 వచనాలు మనం చదివితే, ప్రజలందరూ బాప్తీసం పొందినప్పుడు యేసు కూడా బాప్తీసం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురం వలె ఆయన మీదికి దిగి వచ్చెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చింది. దేవుడే మానవుడిగా భూమి మీదికి దిగి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఆయన ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే, నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను, యువర్ లైఫ్ ఈజ్ వెల్ అండ్ పర్ఫెక్ట్. 30 సంవత్సరాల వయసులో యేసుక్రీస్తు ప్రభువారు బాప్తీసం తీసుకుంటే, ఈ 30 ఇయర్స్ లైఫ్ని గురించి యేసుక్రీస్తు ప్రభువారికి తండ్రి అయిన దేవుడు ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమనంటే, ఐఎమ్ వెల్ ప్లీజ్డ్ బై యువర్ లైఫ్. నీ జీవితం నాకు చాలా ప్రీతికరంగా ఉంది, నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందిస్తున్నాడు. మరి ఇంత పర్ఫెక్ట్గా తన జీవితాన్ని నడిపించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు బాప్తీసం పొందిన వెంటనే అకస్మాత్తుగా ఎక్కడికి నడిపించబడ్డాడు? యేసు ప్రభు కంటే మనం ఎంత గొప్పోళ్ళమండి. మనం బ్యాప్టిజం ట్యాంక్లో బాప్తీసం తీసుకోగానే దేవుడు ఎవరి ద్వారానో మనకు బిర్యానీ అరేంజ్ చేస్తాడు. హల్లెలూయా. దెర్ ఈజ్ ఎ ఫీస్టింగ్ ఆఫ్టర్ బ్యాప్టిజం. బాప్తీసం పొందిన వెంటనే మనకు ఒక పండుగ, ఒక అద్భుతం, ఒక మంచి విందు మనకు జరుగుతూ ఉన్నది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు బాప్తీసం పొందిన వెంటనే ఆయన ఎక్కడికి వెళ్ళాడంట? అరణ్య అనుభవంలోనికి వెళ్ళాడు. ఇదేంటండి, తప్పు చేశాడా? కొన్నిసార్లు మనం ప్రభువుకి మంచిగా ఉండాలని సమర్పించుకున్నప్పుడే కొన్ని ఆకస్మికమైన శ్రమలు మన జీవితంలోకి వచ్చేస్తాయి. విల్ బికమ్ టోటల్ ప్యానిక్. ఆ సమయంలో చాలా ప్యానిక్ అయిపోతాం. నేను మంచిగా ఉపవాసం ఉందామని తీర్మానం చేసుకున్నానండి, కానీ ఆల్ ఆఫ్ సడన్గా ఒక సమస్య వచ్చింది. ఈరోజు 2 గంటలు ప్రార్థన చేశాను, ఆ తర్వాత ఒక భయంకరమైన శ్రమ వచ్చి పడింది. ఈ మాసం దేవునికి నేను ఇవ్వవలసింది నమ్మకంగా ఇచ్చాను, బట్ ఐఎమ్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. నా జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాను. అంటే మన విధేయతకి, మనం ఎదుర్కొంటున్న పరిస్థితులకి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇక్కడ ప్రభువు అద్భుతమైన సాక్ష్యం పొందుకున్నాడు. నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నాను. మరుసటి అధ్యాయంలోనే ఎక్కడ నడిపించబడుతున్నాడు? బిర్యానీ తినటానికి కాదు. ఎక్కడికి వెళ్తున్నాడు? యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై, అంటే అప్పటికే ఆయన దేవుని ఆత్మచేత నింపబడినటువంటి వాడై ఉన్నాడు. పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నుండి తిరిగి వచ్చాడు. 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపించబడెను. అంటే ఇప్పుడు అరణ్య అనుభవంలోనికి ఎవరు తీసుకెళ్తున్నారు? పరిశుద్ధాత్ముడే తీసుకెళ్తున్నాడు. ద హోలీ స్పిరిట్ హిమ్సెల్ఫ్ ఈజ్ లీడింగ్ హిమ్ టు విల్డర్నెస్ ఎక్స్పీరియన్స్. చక్కగా కూర్చోవాలి, కింద కూర్చోండి.
పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? తన యేసుక్రీస్తు ప్రభువారిని అరణ్య అనుభవంలోనికి తీసుకుని వెళ్తా ఉన్నాడు. దేవుడే మనల్ని అనేక సార్లు అరణ్య అనుభవంలోనికి దేవుడే మనల్ని నడిపిస్తాడు, టు టీచ్ us మెనీ థింగ్స్. అరణ్య అనుభవం శ్రమల పాలు చేయటానికి కాదు, అరణ్య అనుభవం తర్వాత మనం బలముతో బయటికి రావటానికి. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు 40 రోజులు అపవాది చేత ఏమవుతున్నాడు? శోధించబడుతున్నాడు. దో హీ ఈజ్ ఇన్ ప్రేయర్, ప్రార్థనలో, బలమైన ఉపవాసంలో, మనటువంటి ఉపవాసం కాదు, ఆయన పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా ఉపవాసం ఉండి మోకాళ్ళు వేసి తండ్రి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు హీ వాజ్ టెంప్టెడ్ లైక్ ఎనీథింగ్. అనేక రీతులుగా ఆయన శోధించబడతా ఉన్నాడు. ఈ అరణ్య అనుభవం అంతా అయిపోయిన తర్వాత రిజల్ట్ ఏంటో చూడండి 14వ వచనంలో. అప్పుడు యేసు ఆత్మ బలము చేత గలిలయకు తిరిగి వెళ్ళెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రిటర్న్ ఇన్ ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్. ఈ అరణ్య అనుభవం తర్వాత గలిలయలోనికి ఎలా వెళ్తున్నాడంట? ఆత్మ బలము చేత, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడినటువంటి వాడై వెళ్తూ ఉన్నాడు. వై హీ వాస్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ శక్తి చేత, ఆ పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్తో ఎందుకు నింపబడ్డాడంటే తన ప్రజల కొరకు ఇంక ఘనమైన కార్యాలు చేయటానికి. హల్లెలూయా. ఇప్పుడు అరణ్య అనుభవం అతన్ని బలహీనపరిచిందా, బలముతో నింపి నడిపించిందా? బలముతో నింపి నడిపించింది. హల్లెలూయా. దెర్ ఈస్ ఎ గ్రేట్ టాస్క్ అహెడ్ ఆఫ్ హిమ్. అతని ఎదుట చేయవలసినటువంటి పనులు చాలా ఉన్నాయి. దాని కొరకు దేవుడు అతన్ని అరణ్య అనుభవంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని సిద్ధపరిచాడు. ఇప్పుడు తన పరిచర్లోనికి, గలిలయలోనికి అడుగు పెడతా ఉన్నప్పుడు ఎట్లా వెళ్తున్నాడంట? బలహీనుడిగా కాదు, బలముతో వెళ్తూ ఉన్నాడు. ఎందుకంటే అరణ్య అనుభవంలో ప్రతి శోధన జయించాడు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబు 3 శోధనలు అపవాది యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర తీసుకుని వచ్చాడు. నిన్ననే మీ నాన్న చెప్పాడు, నీవు నా ప్రియ కుమారుడు, నీ యందు నేను ఆనందించుచున్నానని. నువ్వు ఇంత పస్తులుండటం అవసరమా? నువ్వు నిజంగా దేవుని కుమారుడవు కదా, మరి ఈ రాళ్ళను రొట్టెలుగా చేయొచ్చు కదా. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించు. ఎందుకు అరణ్య అనుభవం అంటే మనల్ని గట్టిపరచటానికి. హల్లెలూయా. ఎందుకు విల్డర్నెస్ ఎక్స్పీరియన్స్ అంటే నిన్ను ఇంకా బలముతో నింపి నీ జీవితాన్ని ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబెట్టడానికి దేవుడు మనల్ని అరణ్య అనుభవం గుండా నడిపిస్తూ ఉంటాడు. ఒక అరణ్య అనుభవంలో ప్రభుని, అసలు అరణ్య అనుభవం అంటే మీకు అర్థమవుతుందా? మేము ఎక్కడికి ఇజ్రాయెల్ ప్రజల్లాగా మూటలు మోసుకొని వెళ్ళలేదు కదా పాస్టర్ గారు, మమ్మల్ని అరణ్య అనుభవం అంటే మాకేం అర్థమవుతుందని అంటున్నారేమో. హల్లెలూయా. ఎంతమందికి అరణ్య అనుభవం అంటే తెలుసు? ఎంతమందికి ఎక్స్పీరియన్స్ ఉంది? ఎవ్రీబడి హ్యాస్ దట్ ఎక్స్పీరియన్స్. ఈవెన్ రైట్ నౌ, ఇప్పుడు కూడా నువ్వు మందిరంలో ఉన్నప్పటికీ అరణ్య అనుభవంలోనే ఉండి ఉంటావు. దేర్ ఈజ్ నో డౌట్. కుటుంబంలోనే కావచ్చు, ఉద్యోగంలోనే కావచ్చు, వ్యాపారంలోనే కావచ్చు, నీ ఆర్థిక విషయాల్లోనే కావచ్చు, ఏమండి నీ బలహీనతల విషయంలో పోరాటమే కావచ్చు. యూ మే బీ ఎక్స్పీరియన్సింగ్ ఏ విల్డర్నెస్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ లైఫ్ ఈవెన్ రైట్ నౌ. అందుకే ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, టు టీచ్ us some lessons, టు strengthen us, మనల్ని బలపరచటానికి, కొన్ని పాఠాలు నేర్పించటానికి, మనం ఇంకా బలం తెచ్చుకొని ప్రభు సన్నిధిలో ముందుకు వెళ్ళటానికి ప్రభు మనకి పాఠం నేర్పిస్తున్నాడు. పర్పస్, గాడ్స్ పర్పస్ ఇన్ విల్డర్నెస్ ఎక్స్పీరియన్స్. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనల్ని బలముతో నింపడానికి, టు ఫిల్ us with his strength and power. ఏమండి, అరణ్య అనుభవంలో నుండి మనం బలహీనమై బయటికి రావటం కాదు, అరణ్య అనుభవంలో నుండి నూతన బలం, నూతన శక్తితో మనం బయటికి రావాలంట. ఏలియా బలహీనుడైపోయి గుహలో దాక్కొని మరణాపేక్ష కలిగినటువంటి వాడై దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. హీ వాజ్ గోయింగ్ ఇన్ టు ఏ బిట్టర్ విల్డర్నెస్ ఎక్స్పీరియన్స్. ఇంకేమైపోయిద్దో నా జీవితానికని ఆ అనుభవంలో నుండి దేవుడు తన ఆత్మతో నింపి ఇంకా ఘనమైన కార్యాలు ఏలియా ద్వారా దేవుడు జరిగించాడు. హల్లెలూయా. ఆర్ యూ గోయింగ్ త్రూ సచ్ విల్డర్నెస్ ఎక్స్పీరియన్స్? నీ ఒకవేళ అలాంటి అరణ్య అనుభవం గుండా ఈ రాత్రి నువ్వు వెళుతున్నట్లయితే నిన్ను నీవు పూర్తిగా దేవుని సన్నిధిలో సమర్పించుకో. ఆస్క్ గాడ్ టు లీడ్ యూ. దేవుడే నిన్ను నడిపించాలని, దేవుడే నిన్ను బలపరచాలని,
దేవుడే నీకు దాన్ని ఎదుర్కోగలిగిన సామర్థ్యం దయచేయాలని దేవుని ఉద్దేశం ఈ అరణ్య అనుభవంలో నీ జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చబడాలని నిన్ను నీవు దేవునికి సమర్పించుకున్నప్పుడు యేసుక్రీస్తు వలె నూతన పరిశుద్ధాత్మ బలముతో దేవుడు నిన్ను బయటికి తీసుకుని వస్తాడు. హల్లెలూయా. మనకొచ్చిన శ్రమ, మనకొచ్చిన అరణ్య అనుభవం, మనకొచ్చినటువంటి ఇబ్బందులు మనల్ని ఇంకా భయంకరమైన కూపంలోనికి నెట్టడానికి కాదు, మనల్ని నూతన బలముతో బయటికి తీసుకుని రావటానికి. దట్ యూ హ్యావ్ టు బిలీవ్ ఇట్. విశ్వాసంగా మనం దాన్ని నమ్మాలి. సాతానుడు అంటాడు, చూసావా నువ్వెంత ప్రార్థన చేసినా నీ బ్రతికెట్లుందో, నువ్వెంత నమ్మకంగా ఉన్నా నీ దేవుడు నీకేమీ చేశాడు, నువ్వు ప్రభు కొరకు ఎంత ప్రయాసపడుతున్నావు, అయినా నీ జీవితంలో నువ్వు పొందుకుంటున్నటువంటి మేలులేంటి, నువ్వు ఇంతగా ప్రార్థన చేస్తున్నావు కదా, నీకు వచ్చినటువంటి ప్రతిఫలం ఏంటి? సాతాను గారితో చెప్పాలి, నా దేవుడు నన్ను అరణ్య అనుభవం గుండా నడిపిస్తున్నాడేమో, నేను నూతన బలముతో పరిశుద్ధాత్మ బలముతో నేను బయటికి వస్తానని చెప్పాలి. హల్లెలూయా. ఐ విల్ కమ్ అవుట్ విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మ శక్తితో నేను బయటికి వస్తాను. చూడండి, పేతురు ఇదే విషయాన్ని గురించి ఆయన ఏమని మాట్లాడుతున్నాడు? మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు ఒకసారి చదువుదాం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. ఏంటంట? ఇదే మన అందరం ఎక్స్పీరియన్స్ అవుతున్నాం, అవునా? ఏమంటున్నాడు? ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు. దేని వలన అంటే ప్రభు మనకు పరలోకంలో ఇవ్వబోతున్నటువంటి ఆ గొప్ప వాడబారని మహిమకరమైన స్వాస్యాన్ని గురించి మనం గొప్పగా ఆనందిస్తున్నాము. కానీ ఓకే, అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతం కొంచెం కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. దుఃఖం ఎంతకాలం? అది గట్టిగా మనం నమ్మాలి. సాతాను మన దగ్గరికి వచ్చి గేలి చేస్తున్నాడు, అరే కొంచెం టైమే, తర్వాత నీ సంగతి చూస్తానని చెప్పాలి. హల్లెలూయా. ఏంటంట? కొంచెం కాలము మీరు నానా విధములైన శోధనల చేత మీరు శోధింపబడి దుఃఖం పొందుతారు. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసం దేనికంటే అమూల్యమైనదంట? సువర్ణము కంటే అమూల్యమైనటువంటిది. హల్లెలూయా. సువర్ణం అంటే ఏంటి? గట్టిగా చెప్పండి. బంగారం. బంగారం అంటే ఎంతమందికి ఇష్టం? ప్రభా ఒక్కరికి కూడా ఇష్టం లేదంట. చిన్న తర్వాత కానుక పెట్టి ఇక్కడ పెట్టండి, మనం తొందరలోనే చర్చి కట్టుకుందాం. ఇష్టం లేదా? ఇష్టం లేదన్న వాళ్ళు బంగారం అంతా ఈరోజు ఇక్కడే సమర్పించి వెళ్ళాలి. బంగారం అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి. ఎంత దొంగలండి మీరు, ఇవ్వాల్సి వచ్చిద్దని చేతులు పైకెత్తుతున్నారు. హల్లెలూయా. ఇప్పుడు సువర్ణము విలువైనదా, విశ్వాసం విలువైనదా? అమూల్యమైనది ఏంటంట? సువర్ణము కంటే అమూల్యమైనటువంటి మీ విశ్వాసము. హల్లెలూయా. బంగారం ఉంటే మనకు వాల్యూ పెరిగిద్ది అనుకుంటాం. కాదు కాదు కాదు, దట్ ఈస్ టెంపరీ. విశ్వాసం ఉంటే మనకు వాల్యూ పెరిగిద్దంట. హల్లెలూయా. ఎంత బంగారం ఉంటే అంత ఘనత అనుకుంటాం. అది లోకం చెప్పే మాట. మన ప్రభు చెప్పే మాట ఏంటంటే, నీవెంత విశ్వాసం కలిగి ఉంటే అంత ప్రశస్తమైన వాడు, నీకు అంత ఘనత దేవుడు పెంచడానికి ఇష్టం కలిగిన వాడై ఉన్నాడు. ఆ మాట అర్థం అంతే కదా. ఏమని అంటున్నాడు ఇక్కడ? దానికంటే అమూల్యమైన విశ్వాసం. దేనికంటే? సువర్ణము కంటే. సువర్ణం అంటే అచ్చ తెలుగులో బంగారము కంటే అమూల్యమైనటువంటి మీ విశ్వాసం. హల్లెలూయా. బంగారము కంటే అమూల్యమైనటువంటి మీ విశ్వాసము
ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసయ్య ప్రత్యక్షమైనప్పుడు మనకి మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమవుతుందంట. హల్లెలూయా. అరణ్య అనుభవం ఏంటంటే పరీక్ష అనుభవం అంట. మనకి పరిశోధించేటువంటి అనుభవం, దేవుడు మనల్ని పరీక్షించేటువంటి అనుభవం. ఆ పరీక్షలో మనం ఏమవ్వాలి? ఫెయిల్ అవ్వాలా, పాస్ అవ్వాలా? పాస్ అవ్వాలంటే ఏం చేయాలి? గట్టిగా నిలబడి. ఎగ్జామ్లో పాస్ అవ్వాలంటే గట్టిగా చదవాలి. ప్రభు పెట్టే పరీక్షల్లో పాస్ అవ్వాలంటే గట్టిగా నిలబడాలి. గట్టిగా నిలబడాలి. ప్రార్థన ద్వారా, విశ్వాసం ద్వారా, దేవుడు మనకిచ్చినటువంటి వాక్యం ద్వారా, ప్రభు మన మీద కుమరించినటువంటి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనం గట్టిగా నిలబడి మన విశ్వాసాన్ని కాపాడుకొని ఆ పరీక్షను ఎదుర్కొన్నప్పుడు మన ఎదుట దేవుడు ఆశీర్వాదాన్ని ఉంచబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో మన విశ్వాసాన్ని శుద్ధి చేయటానికి ప్రభు ఏం చేస్తున్నాడనంటే మరి మనల్ని పరీక్ష గుండా తీసుకొని వెళ్తున్నాడు. జార్జ్ ముల్లర్ గారు ఇలాగ అన్నారట, ఏ ఫెయిత్ దట్ ఈజ్ నాట్ టెస్టెడ్ కెనాట్ బి ట్రస్టెడ్. ఏ ఫెయిత్ దట్ ఈజ్ నాట్ టెస్టెడ్ కెనాట్ బి ట్రస్టెడ్. పరీక్ష గుండా వెళ్ళనటువంటి విశ్వాసాన్ని మనం నమ్మలేమని అంటా ఉన్నాడు. హల్లెలూయా. విశ్వాసం అనేది తప్పకుండా ఏం దాటాలి? పరీక్షను దాటాలి. 8th క్లాసులో ఉన్నవాడు 9th క్లాసులోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? హాలిడేస్ కొరకు ఎదురు చూస్తే చాలు పాస్టర్ గారు, ఎక్కడికి వెళ్ళిపోతాం? వెళ్ళాం. ఏం దాటాలి? పరీక్ష దాటాలి. 10th ఉన్నవాడు ఇంటర్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? పరీక్షను దాటాలి. మనం అరణ్య అనుభవంలో గుండా ప్రభు మనల్ని తీసుకెళ్తుంది. ఎందుకంటే మనల్ని మరలా ప్రమోషన్లోనికి తీసుకొని రావటానికి. హల్లెలూయా. ఎప్పుడు లైఫ్ ఒకే విధంగా ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. లైఫ్ ఆల్వేస్ విల్ నాట్ బి సేమ్గా ఉందని కొన్ని చచ్చిపోయినట్టని అర్థం. అంతేనా? ఈసీజీ అంతా ఎట్లుంటుంది? యాక్చువల్గా మన వాళ్ళు వంకర చూసి భయపడిపోతారు. నా ఈసీజీ అంతా వంకరగా ఉంది పాస్టర్ గారు, ప్రార్థన చేయండి స్ట్రైట్గా రావాలని. నేను స్ట్రైట్గా రావాలని ప్రార్థన చేస్తే నిన్ను స్ట్రైట్గా పడుకోబెట్టి పంపించేయటమే. హల్లెలూయా. ఈసీజీ వంకర టింకరగా వస్తేనే నువ్వు ఎలా ఉన్నట్టు? యాక్టివ్గా సజీవంగా ఉన్నట్టు. అది ప్లెయిన్గా వచ్చిందంటే సర్టిఫికెట్ ఇచ్చి పంపించేస్తాడు, షీ ఈజ్ నో మోర్ అండ్. హల్లెలూయా. సో లైఫ్లో ఏముంటాయి? అప్స్ అండ్ డౌన్స్ తప్పకుండా ఉండాలి. ఉంటేనే నీ జీవితాన్ని దేవుడు ఘనమైన స్థితిలోనికి నడిపిస్తాడు. హల్లెలూయా. కనుక దేవుడు అరణ్య అనుభవాన్ని ఉద్దేశపూర్వకంగానే మన జీవితంలో అనుమతిస్తాడు. ఉద్దేశం లేకుండా అనుమతించాడు. కనుక ప్రభు అనుమతించేటువంటి ఆ ఉద్దేశం మన జీవితంలో అరణ్య అనుభవంలో నెరవేర్చబడటానికి మనం సమర్పించుకోవాలి, తగ్గించుకోవాలి, విధేయత మనము చూపించాలి. హల్లెలూయా. ఇప్పుడు ఇజ్రాయేలీలకి 40 రోజుల్లో పట్టాల్సింది ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే 40 సంవత్సరాలు పట్టింది. హల్లెలూయా. ఒక ఆయన 30 సంవత్సరాలు 10th క్లాస్ రాస్తానే ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? ప్రతి సంవత్సరం రాస్తున్నాడు కానీ ఏమైపోతున్నాడు? ఫెయిల్ అయిపోతున్నాడు. హల్లెలూయా. కొంతమంది ప్రమోషన్స్ కొరకు 10th పాస్ అవుతే ప్రమోషన్ దొరికిద్దంటే 40 ఏళ్ళ వయసులో 50 ఏళ్ళ వయసులో కూడా ఏం చేస్తారు? పుస్తకాలు తిరిగేసి రాస్తూ ఉంటారు. అప్పుడు చదవటం చేత కాబట్టి అక్కడొక సీటీ ఇక్కడొక సీటీ పెట్టుకుంటారు, దొరికి ఫెయిల్ అయిపోతుంటారు. హల్లెలూయా. ఆ ఇన్విజిలేటర్స్ పాపం కనికరం కూడా చూపరు. మన టీచర్లు నవ్వుకుంటున్నారు. అప్పుడప్పుడు మీరు కనికరం చూపించండి, కొంతమందినైనా పాస్ చేయొచ్చు. హల్లెలూయా. సో ఏమని చెప్తున్నాడు? అమూల్యమైనటువంటి మీ విశ్వాసం పరీక్ష గుండా తప్పకుండా వెళ్ళవలసింది. ఇశ్రాయేలులకు 40 రోజులు పట్టాల్సింది ఎంతకాలం పట్టిందంటే 40 సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే వారి లైఫ్లో దేవుడు అరణ్య అనుభవాన్ని నడిపించిన ఉద్దేశం వారి బ్రతుకులో నెరవేరట్లా. ఫస్ట్ ఇయర్ నెరవేరలా, సెకండ్ ఇయర్ నెరవేరలా. వారు లోబడినంత కాలం దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక్కొక్క సంవత్సరం పెంచుతూనే ఉన్నాడు. అలా పెంచకుండా ఉండాలంటే వీ హ్యావ్ టు హంబుల్ అవర్ సెల్ఫ్. మనల్ని మనం తగ్గించుకొని ఆయనకి దాసోహం అయినప్పుడు తన పర్పస్ నెరవేర్చబడుతుంది. మనల్ని శుద్ధ సువర్ణంలాగా మార్చేస్తాడు. హల్లెలూయా.
చూడండి, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం, శోధనలు, అరణ్య అనుభవం ఎందుకో అక్కడ ఒక మాట ప్రభు మనకు స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం, డ్యూటరానమీ చాప్టర్ 8, 8వ అధ్యాయం 2 నుండి మనం చదువుదాం. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తమును, ఒకటి నిన్ను అనొచ్చు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకము చేసుకున్నాము. ఆహారం వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియచేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడి ఎరుగని మన్నాతో నిన్ను పోషించెను. హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలుల పట్ల కలిగి ఉన్న ప్రణాళిక ఏంటంటే వారు ఆయన ఆజ్ఞలన్నిటినీ గైకొని ఆశీర్వదించబడాలి అని. హల్లెలూయా. ఆజ్ఞలు గైకొనటం అంటే అర్థం ఏంటి? ఆయన మాటను వినటం. వినటం అంటే విధేయత చూపించటం. హల్లెలూయా. ఇఫ్ యు ఒబే గాడ్స్ వర్డ్, దేవుని మాటకు విధేయత చూపితే ఆశీర్వదించబడతావు. దేవుని మాటకు విధేయత చూపితే ఆశీర్వదించబడతావు. అందుకే ఆ మాట స్టార్టింగ్లో అన్నాడేమనంటే, మనుషుడు రొట్టె వలన కాదు, ఆ మాటను ఇక్కడి నుంచే ప్రభు కోట్ చేస్తున్నాడు, ఆహారం వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు. ఆహారం వలననే కాదు, దేవుడు సెలవిచ్చే ప్రతి మాట వలన నరులు బ్రతుకుతారని ఇశ్రాయేలీయులకు తెలియచేయటానికి దేవుడు ఏం చేశాడంట? ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలగజేసి నీవు నీ పితరుల వలె గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించను. ఇప్పుడు అరణ్య అనుభవం గుండా దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు తీసుకుని వెళ్ళాడు? వారిని అణచటానికి. అణచటం అనంటే అది కొంచెం హార్ష్గా అనిపించవచ్చు. ఓకే, టు మేక్ దెమ్ హంబుల్ అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది. వారిని దీనత్వంలోనికి నడిపించటానికి, వారిని తగ్గింపు అనుభవంలోనికి నడిపించటానికి. కొన్నిసార్లు అన్నీ బాగానే ఉంటే ఏమైపోయింది? ఇక్కడ ఉండాల్సిన కళ్ళు ఎక్కడికి వచ్చేస్తాయి అంటే ప్లేస్ ఇక్కడే ఉంటుంది, కానీ నువ్వు ఎక్కడి నుండి చూస్తావు? ఇక్కడ నుండి చూస్తూ ఉంటావు. ఇశ్రాయేల్ అలా చుట్టం మొదలుపెట్టారు. ఎందుకంటే అన్నీ స్మూత్గా వెళ్తూ ఉంటే వాళ్ళకి దేవుడేం కనబడట్లా. అదృశ్యుడైనటువంటి దేవుణ్ణి పట్టించుకోకుండా సృష్టిని పూజించడానికి వారి హృదయాలను సమర్పించేసుకుని మొత్తం బ్రతుకంతా గందరగోళం చేసుకున్నారు. మాట వింటే దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. మోషేతో అన్నాడు, నీ కర్రను చాపు సముద్రం వైపు, నీవు ఇంకా నాకు మొర్రపెట్టలేలా, స్ట్రెచ్ అవుట్ యువర్ రాడ్. నీ కర్రను చాపనగానే మోషే కర్రను చాపగానే ఏమైంది? ఎర్ర సముద్రము 2 పాయలైపోయాయి. ఇశ్రాయేలులందరూ ఏమైపోయారు? ఆరిన నేల మీద నడుచుకుంటూ వెళ్ళారు. అద్భుతం ఎలా జరిగింది? కర్ర చాపు అని దేవుడు చెప్పిన మాటకు వాళ్ళు విధేయత చూపటం ద్వారా సముద్రం 2 పాయలైపోయింది. ఇప్పుడు ఈ అనుభవం తర్వాత దేవుడు ఎప్పుడు ఏంటంటే మనల్ని స్పిరిచువల్గా అభివృద్ధి చెందించాలి. మనం ఆయన మీద ఆధారపడాలి. మనం ఏదన్నా కష్టం వచ్చినప్పుడు ఆయన నడిపింపు కొరకు ఎదురు చూడాలి. ఈ పరిస్థితిలో నా దేవుడు నాకేమి చెప్తాడు, నన్ను ఏ విధంగా నడిపిస్తాడని ఎదురు చూడాలని దేవుడు కోరుకుంటాడు. అందుకు ఆయన మాట చేత ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన వెంటనే ఏం చేశారు? గొప్ప వర్షిప్ కాన్సర్ట్ పెట్టేసుకున్నారు. మిరియామ గారి నాయకత్వంలో అద్భుతమైన ఆరాధన చేశారు. 15వ అధ్యాయం అంతా. 15వ అధ్యాయం 20 నిర్గమకాండం 23, 24 వచనాలని మనం చూస్తే వారు ఎక్కడికి వెళ్ళారంట? అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. అరణ్యంలో 22వ వచనం, మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగజేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి 3 రోజులు దేవుడు అక్కడెక్కడే తిప్పాడు వాళ్ళని. తిప్పితే వాళ్ళకి తాగటానికి ఏం దొరకలేదు? నీళ్లు దొరకలేదు. నీళ్లు లేనప్పుడు అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు నీళ్లు దొరకలేదు, నా ప్రజలు దేని కొరకు ఎదురు చూస్తారు? నా మాట కొరకు
ఎదురు చూస్తారు. మీ తలల పైకెత్తి నేను చెప్పే మాట జాగ్రత్తగా వినండి. ప్రభు ఇక్కడ ఏమని నేర్పించాలని ఆశపడుతున్నానంటే, ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ ఆఫ్ యువర్ లైఫ్ యూ హ్యావ్ టు లుక్ అన్ టు జీసస్. నీ ప్రతి పరిస్థితిలో నువ్వు ఎటువైపు చూడాలని దేవుడు కోరుతున్నాడు? ఆయన వైపు చూడాలి. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ హిస్ డైరెక్షన్. ఇప్పుడు నాకు ఈ పరిస్థితి వచ్చింది, నా దేవుడు నన్ను ఏం చేయమని చెప్తాడు? నేను ఈ ఇబ్బంది గుండా వెళ్తున్నాను, ప్రభు నాకేమని చెప్పబోతున్నాడు? నేను వెళ్తున్నటువంటి మార్గం చాలా కష్టముగా, పెయిన్ఫుల్గా ఉన్నది. మరి ఈ సిచ్యువేషన్లో ప్రభు నా విషయమై ఏం చెప్తాడని మనం ఆయన మీద ఆధారపడాలి. ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఆయన స్వరం కొరకు ఎదురు చూడాలి. ఆయన గైడెన్స్ కొరకు కనిపెట్టుకొని ఉండాలి. హల్లెలూయా. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏలియా. కరువు దేశమంతా ఉన్నప్పుడు ఏలియా ఎదురు చూస్తున్నాడు, ఇప్పుడు నాకు దేవుడు ఏం చెప్తాడు? బైబిల్ అంటుంది, యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నీవు లేచి సిదోను పట్టణ నీవు లేచి కేరీతు వాగు దగ్గరికి వెళ్ళి నీవు అక్కడ తలదాచుకొని నిన్ను పోషించటానికి నేను కాకులకు. అంటే ఏలియా ఏం చేస్తున్నాడు? ఆ అనుభవంలో దేవుని స్వరం కొరకు ఎదురు చూస్తున్నాడు. వాగు ఎండిపోయింది, కాకులు రావటం మానేసినాయి. నెక్స్ట్ ఏం చేస్తున్నాడు? దేవుని తిట్టుకోట్లా, నువ్వు బాగానే ఉన్నావు ప్రభా, నువ్వు చెప్తేనే ఇక్కడికి వచ్చాను. అవును వచ్చావు, మరి కాకులు మానేసినాయి, కాకులు రావట్లేదు, తాగటానికి నీళ్ళు లేవు, నన్ను ఇక్కడ చచ్చిపోమంటావా అని ఇశ్రాయేలీయులు మాట్లాడినట్టుగా ఏలియా మాట్లాడలేదు. హీఈస్ వెయిటింగ్ ఫర్ గాడ్స్ వర్డ్. దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్నాడు. ఏలియాకు తెలుసు, నా దేవుడు నాతో మాట్లాడతాడు, ఆయన స్వరం కొరకు నేను కనిపెట్టుకోవాలి. ప్రభువా వాగు ఎండిపోయింది, కాకులు రావట్లేదు, నన్ను ఏం చేయమంటారు? నన్ను ఏమి చేయమంటారు? నీ ప్రతి సందర్భంలో, ప్రతి సిచ్యువేషన్లో నువ్వు దేవుని సన్నిధిలో అడగాల్సిన మాట ఇదే. అరణ్య అనుభవం గుండా నువ్వు వెళ్తున్నట్లయితే ప్రభు దగ్గర నువ్వు అడగాల్సిన మాట ఇదే, ప్రభువా నన్ను ఏం చేయమంటావు? యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నీవు లేచి సిదోను పట్టణ సంబంధమైన సారేపతను ఊరికి పోయి అచ్చట ఉండము, నిన్ను పోషించటానికి నేను అచ్చటనున్న ఒక విధవరాలికి నేను ఆజ్ఞాపించాను. విధవరాలు అనగానే ఆయన కన్ఫ్యూజ్ అయిపోవాలి. ప్రభా ఇదేంటి ఈమె దగ్గర, లేదంటే ఆమె ఇంటికి వెళ్ళి ఆమెకు ప్రైజ్ లాట్ చెప్పిన తర్వాత, అమ్మా నా దగ్గర అయ్యా యెహోవా జీవంతోడు తొట్టిలో కొంచెం పిండి, బుడ్డిలో కొంచెం నూనె. అప్పుడు వెంటనే ఏలి అనుకోలే, నేను రాంగ్ అడ్రస్కి వచ్చానా అని. నో నో నో, హీ ట్రస్టెడ్ గాడ్స్ వర్డ్. ఏలియా సారెపాతు విధవరాలి ఇంట్లో ఉన్నటువంటి తొట్టిలో పిండి, బుడ్డిలో నూనె ద్వారా కాదు పోషించబడింది, ఆయనకు ప్రత్యక్షమైనటువంటి యెహోవా వాక్కు చేత. హల్లెలూయా, హల్లెలూయా. హీ వాజ్ లెడ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్, హీ వాజ్ ఫెడ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం చేత నడిపించబడ్డాడు, దేవుని వాక్యము చేత పోషించబడ్డాడు. ఇప్పుడు ఇశ్రాయేలులు ఎర్ర సముద్రం దాటిన తర్వాత వాళ్ళ ఆరాధన మామూలుగా లేదు. యుద్ధము యెహోవాదే అని గంభీరంగా పాడారు. 22వ వచనంకి వచ్చేసరికి ఏమైపోయింది? షూరు అరణ్యంలో తిరుగుతూ ఉంటే వారికి వేస్తున్నటువంటి దప్పిక అంతా ఇంత కాదు, వాటర్ దొరకట్లేదు, ఫ్రస్ట్రేషన్ గురైపోతున్నారు. ఇంతలోనే 3 రోజుల తర్వాత ఒక వాగు కనిపించింది. అక్కడికి వెళ్ళి గబగబ గబగబ నీళ్లు దాగ్గానే మారా అనేటువంటి ప్రాంతంలో ఆ నీళ్ళు ఎలా ఉన్నాయంట? చేదు. అప్పటి వరకు అదే నోటితో దేవుని స్తుతించిన వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? దేవుని మీద సనుగుతూ ఉన్నారు. ఏ స్మాల్ టెస్ట్, వాటర్ టెస్ట్, నాట్ ఏ బ్లడ్ టెస్ట్. ఏ టెస్ట్ అండి? ఇట్ ఈస్ ఏ వాటర్ టెస్ట్. వాటర్ టెస్ట్ చేస్తే అందరూ ఫెయిల్ అయిపోయారు, అందరూ ఫెయిల్ అయిపోయారు. ఇప్పుడు ఆ టెస్ట్ వచ్చినప్పుడు, ఇప్పుడు షూరు అరణ్యంలో తిరిగినప్పుడు నీళ్లు దొరకనప్పుడు, మారా నీళ్లు చేదుగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఎర్ర సముద్రాన్ని పాయలు చేయటానికి కర్ర చాపమని చెప్పినటువంటి ఆ దేవుని స్వరం కొరకు కనిపెట్టుకొని ఉండాలి. హీ హ్యాస్ వర్డ్. వారు మారా దగ్గరికి వచ్చినప్పుడు ఏమి చెప్పాలో, ఏమి చెబితే మారా నీళ్లు మధురంగా మారుతాయో ఆయన దగ్గర మాట ఆల్రెడీ సిద్ధపడి ఉంది. బట్ దే హ్యావ్ నో పేషెన్స్ టు లిజన్ గాడ్స్ వాయిస్. దేవుని స్వరం వినటానికి వారికి ఓపిక లేదు. మనకి బైబిల్ తెరవాలన్న ఓపిక ఉండనే ఉండదు. యూ హ్యావ్ టు ఓపెన్ యువర్ బైబిల్ అండ్ స్టార్ట్ రీడింగ్. నీ పరిస్థితికి తగినటువంటి
మాటని, ఆహారాన్ని, ఆత్మీయ ఆహారాన్ని దేవుడు ప్రతిరోజు నీకు ఇస్తాడు. ఇజ్రాయెల్ని ఎలా పోషించాడంట? తన పితరులు ఎరుగని మన్నాతో దేవుడు వారిని పోషించాడు. ఏ రోజు మన్నా ఆ రోజే. మరి ఏ రోజు స్పిరిచువల్ మన్నా ఆ రోజు మనం ఏం చేయాలి? ఖచ్చితంగా తినాలి, ఖచ్చితంగా తినాలి. బికాస్ గాడ్ హ్యాస్ సంథింగ్ టు సే టు యూ. దేవుడు ప్రతిరోజు నీతో ఏదో చెప్పాలని ఆశపడుతున్నాడు. ఈరోజు అరణ్య అనుభవంలో ఉన్నావా? నీతో ఏదో చెప్పబోతున్నాడు. ఈరోజు అనారోగ్యంలో ఉన్నావా? గాడ్ ఈజ్ అబౌట్ టు సే సంథింగ్ టు యూ. ఈరోజు నువ్వు విచారంలో, కృంగుదల్లో ఉన్నావా? గాడ్ ఈజ్ రెడీ టు టెల్ యూ సంథింగ్. కానీ నువ్వు ఆయన స్వరాన్ని వినటానికి నీ మనసును ట్యూన్ చేసుకోకుండా ఏదేదో స్వరాలు వింటున్నావు. అపశృతులు, అపస్వరాలు అన్నీ కూడా నువ్వు విని ఆ దేవుని ఫ్రీక్వెన్సీని నీ లైఫ్లో మిస్ అయిపోతున్నావు. ఆయన మాటను నువ్వు కోల్పోతున్నావు. నీ అద్భుతాన్ని పోగొట్టుకుంటున్నావు. ప్రభు చెప్పే వరకు వాళ్ళు ఎక్కడ వింటున్నారు? మోసే దగ్గరికి వచ్చి సనుగుతా ఉన్నారు. మోసెస్ హ్యాడ్ బెస్ట్ సొల్యూషన్. వారు సనుగుతారు, మోసే ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. సనిగే ప్రజలు సనగనివ్వండి. మోసే వలె మనందరం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి ఆయన స్వరం కొరకు మనం ఏం చేయాలి? కనిపెట్టుకొని ఉండాలి. దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మనతో మాట్లాడతాడు. మోసేతో మాట్లాడుతూ అంటున్నాడు, మోసే ఇదిగో ఆ చెట్టు కొమ్మ నరికి నీళ్ళలో వేయి. ఇప్పుడు అద్భుతం ఎలా జరిగింది? వారి దాహం ఎలా తీరింది? దేవుని మాట చేత వారి దాహం తీరింది. మరి ఎందుకో ఈ మధ్యకాలంలో ప్రభు పదే పదే బైబిల్ గురించి, వాక్యాన్ని గురించి, ఆయన మాటను గురించి మాట్లాడుతున్నాడు అని అంటే, పదే పదే ఒక విషయాన్ని చెప్తున్నాడంటే యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ వెరీ సీరియస్ అండ్ వెరీ ఇంపార్టెంట్. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? మనందరికీ ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, టేక్ గాడ్స్ వర్డ్ సీరియస్లీ. దేవుని మాటను మనం ఏం చేయాలి? శ్రద్ధగా, సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే మనుషుడు ఆహారం వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఏమవుతాం? ఈ అరణ్య అనుభవం ద్వారా మనం ఏమండి ఇంకా ఎక్కువగా దేవుని మీద ఆధారపడతాం. ఇప్పుడు ఇశ్రాయేలులకు ఏమి నేర్పించాలని దేవుడు 40 రోజులు పట్టే కాలాన్ని 40 సంవత్సరాలు పొడిగించాడు? దే హ్యావ్ నాట్ లెర్న్ టు డిపెండ్ అపాన్ గాడ్. ఒకవేళ ఇక్కడే వాళ్ళు దేవుని మీద ఆధారపడి, మా దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి అంత పెద్ద సమస్యను పాయలు చేయగలిగినటువంటి వాడు, ఆఫ్టర్ ఆల్ కాంట్ హీ టర్న్ దిస్ వాటర్ ఇంటూ ఏ స్వీట్ వాటర్? ఈ మారా నీళ్ళను మధురముగా మా దేవుడు మార్చలేడా? లేకపోతే వేరే అద్భుతాన్ని ఆయన చేయలేడా? ఖచ్చితంగా చేస్తాడు. ఆయన స్వరము కొరకు మనం కనిపెట్టుకుందాం, ఆయన మీద ఆధారపడదామని వాళ్ళు ఆధారపడి ఉంటే బహుశా నెక్స్ట్ వీక్లో వాళ్ళు కానాన్ దేశంలో ఉండేవాళ్ళేమో. కానీ ఏం చేశారు? సనిగారు, ఆధారపడలేదు. సరే, దేవుడు క్షమించేశాడు. ఓకే, నీళ్ళైతే మధురంగా మార్చేశాడు. ఇప్పుడైనా నన్ను నమ్ముతారేమోనని నీళ్లను మధురంగా మార్చాడు. ఏమండి, మార్చకపోయినా వారి కొరకు వేరే ప్రొవిజన్ దేవుడు ఆల్రెడీ సిద్ధపరిచాడు. చూడండి, అక్కడ వాక్యం ఎంత అద్భుతంగా మనకు జ్ఞాపకం చేస్తుందంటే, మీరు 25వ వచనం చదివితే నీళ్లు మధురం లాయన్ అని ఉంటుంది. 26వ వచనం చదవండి. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల. చూడండి ఎంత స్పష్టంగా చెప్తున్నాడు అంటే, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని. ఫస్ట్ ఏం చేయాలి? వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. వాక్యాన్ని శ్రద్ధగా విని, శ్రద్ధగా వింటేనే కదండి అర్థమవుతుంది. అర్థమైతేనే ఏం చేస్తాం? లోబడతాం. అవునా? మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది అంటే ఆయన ఏమి చెప్తాడో అది చేసి, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల ఐగుప్తీయులకు కలగజేసిన రోగంలో ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను. తరువాత వాళ్ళు ఎక్కడికి వచ్చారు? మారా నుండి ఏలీమునకు వచ్చిరి. అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. హల్లెలూయా. మారా దాటేస్తే, మారా బార్డర్ దాటగానే వాళ్ళ కొరకు ఆల్రెడీ దేవుడు ఏం ప్రిపేర్ చేశాడంట? ఈత చెట్లను, నీటి బుగ్గలను ఆల్రెడీ ప్రిపేర్ చేశాడు.
అది చూడకముందే ఇక్కడ ఏం స్టార్ట్ చేశారు వీళ్ళు? సనగడం మొదలు పెట్టేశారు. సనుగుతారని ప్రభువు తెలుసు. అక్కడ కూడా ఒక ప్రొవిజన్ రెడీ చేసి పెట్టాడు. ఒక చెట్టును ఏర్పాటు చేశాడు. చూడండి, దేవుడు తన ప్రజలను తన మీద ఆధారపడాలని, తన ఆజ్ఞలకు లోబడాలని, తన ఆజ్ఞలకు లోబడితే వారి అరణ్య అనుభవంలో వారికి అద్భుతమైన ఆశీర్వాదాలు లభిస్తాయని దేవుడు ఎందుకు ఈ అరణ్య అనుభవాన్ని కలగజేస్తా, మారా అనుభవం కూడా ఎందుకు తీసుకుని వెళ్ళాడు? వారు దేవుని మీద ఆధారపడతారు అని. మారా అనుభవం కూడా ఎందుకు తీసుకుని వెళ్ళాడు? మా దేవుడు తప్పకుండా ఇక్కడ మాకేదో అద్భుతమో చేయబోతున్నాడని, ఆయన మీద నమ్మకం ఉంచుతారని. మారా అనుభవాన్ని దేవుడు ఎందుకు అనుమతించాడనంటే, ఆ అనుభవం వచ్చినప్పుడు ప్రభువా ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు, మేము ఏ విధంగా ముందుకెళ్ళాలని దేవుని మీద ఆధారపడి ఆయన స్వరము కొరకు ఎదురు చూస్తారని దేవుడు కనిపెట్టుకొని ఉంటే, దేవుడేమో వీళ్ళ కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు, వాళ్ళు మాత్రం దేవుని కొరకు ప్రాబ్లం రాగానే సనుగుతారు. ఇమ్మీడియట్ రెస్పాన్స్ అన్నమాట. ఇమ్మీడియట్ రెస్పాన్స్, నెగటివ్ రెస్పాన్స్. ప్రాబ్లం రాగానే నా దేవుడు ఏదో అద్భుతం చేయబోతున్నాడు, నా దేవుడు నాకు ఏం చేశాడు, నా దేవుడు నాకు. విశ్వాసంలో ఎదిగినటువంటి నీవు కూడా కొన్నిసార్లు అలా మాట్లాడుతున్నావేమో. జాగ్రత్త ప్రియమైందని బిడ్డలారా, దేవుడు న్యాయవంతుడు. ఆయన ఎన్నడూ అన్యాయం చేసేవాడు కాదు అని నీవు అన్యాయపు పరిస్థితులను అనుభవిస్తున్నా నువ్వు ఆ మాట మాట్లాడగలగాలి. నీ దృష్టిలో అది లోకం దృష్టిలో అన్యాయంగా అనిపిస్తుండవచ్చు, బట్ గాడ్ హ్యాస్ ఎ ప్లాన్. యోసేపును అనవసరంగా అత్యాచారం కేసులో ఇరిగించడం అన్యాయమా కాదా? కానీ దేవుడు యోసేపుకు అన్యాయం చేయలా. అన్యాయం చేసింది ఎవరు? పోతీఫర్ భార్య. అన్యాయం చేసింది ఎవరు? పోతీఫర్. యోసేపుకి అన్యాయం చేసింది ఎవరు? యోసేపు అన్నలు. అన్యాయమునంతటినీ దేవుడు ఎలా మార్చేశాడు? ఆగొట్టేశాడు. ఒక లెటర్ కొట్టేశాడు, అంతే. న్యాయం దేవుడు జరిగించాడు. ఇప్పుడు ఆ అరణ్య అనుభవం గుండా యోసేపు వచ్చి ఉండకపోతే ఐగుప్తు దేశానికి, ఇశ్రాయేల్ ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉండేవాడా? నెవర్. సో దేవుడు ఎందుకు అరణ్య అనుభవాన్ని అనుమతిస్తున్నాడంటే, ఇంకా ఎక్కువగా ఆయన మీద ఆధారపడడానికి, పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు మనం ఎదురు చూడడానికి, మన నిస్సహాయతను, మన చేతగానితనాన్ని దేవుని దగ్గర ఒప్పుకోవడానికి. అన్నీ సొంత ప్రయత్నాలు చేసి అన్నీ ఫెయిల్ అయిపోయి అప్పుడు ప్రభు దగ్గర రావటం కాదు. అసలు నీ ప్రయత్నమే దేవునితో ఆరంభం అవ్వాలి. నీ ఏ ప్రయత్నమైనా ఎవరితో ఆరంభం అవ్వాలి? ఇట్ హ్యాస్ టు స్టార్ట్ విత్ గాడ్. దేవునితో ఆరంభం అవ్వాలి. బికాస్ గాడ్ హ్యాస్ సమ్ పర్పస్. దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగినటువంటి వాడై ఉన్నాడు. నేను ముగించబోతున్నాను. రెండవ కొరింథీ పత్రికలో పౌలు తన జీవితంలో ఒక సమస్య కొరకు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఎన్నో అధ్యాయం? 12వ అధ్యాయం. 12వ అధ్యాయం 8వ వచనం. 7 నుండి చదువుదాం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు నేను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. ఇప్పుడు పౌలు తన జీవితంలో ఒక ముళ్ళును ఎదుర్కొన్నాడు. అది శారీరక బలహీనతో ఏ సమస్యో మనకి స్పష్టంగా బైబిల్ క్లియర్గా చెప్పలేదు, కానీ ఆయన ఏదో పెద్ద సమస్యలో ఉన్నాడు. తన శరీరంలో ఒక ముళ్ళును, ఒక బాధను, ఒక నొప్పిని అనుభవిస్తున్నాడు. దాని కొరకు ఏం చేశాడంట? ఈ అరణ్య అనుభవంలో తను దేవుని సందులో ముమ్మారు దాని కొరకు ప్రార్థన చేశాడు. ఈయన ఎవరు తెలుసా? ఈయన నడికట్టు తగిలి స్వస్థత పొందిన వాళ్ళు వేల కొలది మంది ఉన్నారు. విషపూరితమైన పాము గరిస్తే చేయి ఇదిలించేసేసాడు. ఆ అద్భుతాన్ని చూసి ఒక ద్వీపంలో ఉన్నటువంటి నాయకుడు ఆ ద్వీపం అంతా రక్షణలోనికి వచ్చేసారు. హల్లెలూయా. వాక్యం చెప్తుంటే ఒకడు శ్రద్ధగా వినకుండా కుర్చీలో కూర్చోకుండా ఎక్కడ కూర్చున్నాడు? కిటికీలో కూర్చొని వాక్యం వింటున్నాడు. ఏమైంది? వాక్యం వింటున్నప్పుడు నిద్రపోతే ఏమైపోతాడు? కింద పడి చచ్చాడు. ఓకే, కింద పడి చస్తే మళ్ళీ పౌలు వాక్యం మధ్యలో ఆపేసి గబగబా కిందికెళ్ళి వాడి కొరకు ప్రార్థన చేసి వాడిని లేపాడు. అంటే ఇన్ని అద్భుతాలు చేసినటువంటి పౌలు శరీరంలో ఒక ముళ్ళు ఉంది. ఆయన ఏం పాపం చేశాడు? అందుకే దేవుడు ఆయనకు ముళ్ళు
పెట్టాడని ప్రజలు అనుకోవచ్చు. అందుకే ఆయన ప్రార్థన చేసిన దేవుడు ఆ ముళ్ళు, ప్రజలు ఏదన్నా మాట్లాడతారండి. ఈ నరం లేని నాలిక ఇటు తిరిగిద్ది, అటు తిరిగిద్ది, ఎటన్నా తిరిగిద్ది. అసలు అది బయటికి వచ్చి అలాగే ఉంటే బాగుండు, ఎప్పుడోసారి కట్ చేసి పడేసి అయిపోయింది. హల్లెలూయా. ఈ నాలుక ఎటన్నా తిరిగిద్ది. ఆయన అంటూ ఉండొచ్చు, ఆయన ఏం పాపం చేశాడో, అందుకే అతని శరీరంలో దేవుడు ముళ్ళు పెట్టాడు. ఎన్నిసార్లు ప్రార్థన చేసినా ముళ్ళు తీసేయట్లేదు. అసలు ముళ్ళు దేవుడు తీసేయకపోవటానికి ఒక ఉద్దేశం పౌలు జీవితంలో ఉన్నది. దేవుడు ఏమన్నాడు, పౌలా, నా కృప నీకు బలహీనత ఎందే నా బలము. నువ్వెప్పుడు ఆ ముళ్ళను బట్టి బలహీనం అనుకుంటుంటావో ఆ సమయంలోనే నా పరిపూర్ణమైన బలాన్ని నేను నీకు ఇవ్వబోతున్నాను. ఇంకా ఆ ముళ్ళు ద్వారా ఆయనకు ప్రాబ్లం ఏముందండి? అది సాతాను దూతగా ఉంటే ఉండని, కానీ ఆ ముళ్ళు ద్వారా నాకు కలిగే ప్రతి బలహీనతలో నా ప్రభు తన పరిపూర్ణమైన బలాన్ని నాకు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ప్రభు చెప్పిన ఆ మాటను బట్టి పౌలు ఇంకా అనేక సంవత్సరాలు గొప్ప ఉజ్జీవంతో సేవలోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఇది దేవుడి ఉద్దేశంతోనే ముళ్ళు పెట్టబడింది కనుక దీని ద్వారా నాకు మేలే గాని హాని కాదు అని ధైర్యం ఎప్పుడు తెచ్చుకున్నాడు? దేవుని స్వరమును విన్న తర్వాత. నేను చెప్పేది అర్థమవుతుందా మీకు? ఈ రాత్రి మనం ప్రార్థన చేస్తుంటుండగా మనం గ్రహించాల్సిన విషయం, 40 రోజులలో వెళ్ళిపోవాలేమో ఇశ్రాయేలీయులు. ఎంతకాలం పట్టింది? 40 years. మారా దగ్గర ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయితే మళ్ళీ ఏం చేయాలి? ఫెయిల్ అయితే ఏమైనా షార్ట్ కట్ ఉందా? డబ్బులు ఇచ్చి పాస్ అయ్యే మార్గం ఏమైనా ఉందా? మళ్ళీ పరీక్ష గుండా వెళ్ళాల్సిందే. ఇప్పుడు మారా దగ్గర ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు సప్లిమెంటరీ ఎక్కడ? కాదేశ్ దగ్గర. కాదేశ్కి వచ్చారు, అక్కడ తాగటానికి నీళ్ళు లేవు. అక్కడన్నా నీళ్ళు ఉన్నాయి, కొంచెం చేదుగా ఉన్నాయి, కానీ ఇక్కడ అసలు నీళ్ళే లేవు. ఇప్పుడు అక్కడ దేవుని స్వరం వింటే అద్భుతం జరిగింది. మోసే స్వరం వినగానే ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? అరే, అక్కడ ఫెయిల్ అయ్యాం, ఇప్పుడైనా మనం పాస్ అవుదాం అని ఏం చేయాలి? ప్రభా, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు? అరణ్య అనుభవంలోనికి వచ్చాం, ఎండిపోయిన అనుభవంలోనికి వచ్చాం, నీళ్ళు లేని అనుభవంలోనికి వచ్చాం. ప్రభా, ఇప్పుడు మమ్మల్ని ఏమి చేయమంటావు అని వారు దేవుణ్ణి అడిగారా? ఎవరి దగ్గరికి వెళ్ళారు? మోసే దగ్గరికి వెళ్ళారు. మాకు ఐగుప్తులోనే మాకు మినరల్ వాటర్ దొరికేది, ఓకే, నువ్వు మమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చి అరణ్యంలో చంపడానికి మమ్మల్ని తీసుకొని వచ్చావు. ఇక్కడ తినటానికి గింజలు లేవు, తాగటానికి నీళ్ళే లేవు. మీరు మమ్మల్ని వదిలేస్తే మేము వెళ్ళిపోతాం. ఎక్కడికి? ఐగుప్తుకి వెళ్ళిపోతాం. ఇంకో సంవత్సరం పెంచాడు దేవుడు. ఏం చేశాడు? ఇంకో సంవత్సరం పెంచాడు. ఇంకో టెస్ట్ పెట్టాడు. ఇంకో సంవత్సరం పెట్టాడు. ఇంకో టెస్ట్ పెట్టాడు. 36 సంవత్సరాలకు వచ్చారు, అయినా పాస్ అవ్వలా. 37వ సంవత్సరంలో మరలా టెస్ట్ పెట్టాడు. ఏ టెస్ట్కి వారు సరిగ్గా ప్రిపేర్ అవ్వాల. 2-3 క్వశ్చన్లే. 2-3 క్వశ్చన్లకి వాళ్ళు ఆన్సర్ చెప్పాలి. ఏమని? ఒకటి, ఇప్పుడు నా దేవుడు నాకు ఏం సెలవిపోతున్నాడు, నేను ఏ విధంగా విధేయత చూపాలి, ఇప్పుడు నేను పూర్తిగా నా దేవుని మీద ఆధారపడాలి, విశ్వాసంతో ఆయన అద్భుతం కొరకు ఎదురు చూడాలి. ఈ 3 ప్రశ్నలే. బట్ ఎవ్రీ టైం దే ఫెయిల్డ్. హల్లెలూయా. ప్రతిసారి విఫలమైపోతున్నారు. అసలు అద్భుతం ఏంటంటే అసలు పాస్ మార్కులే రాలేదు. అది 0 మార్క్స్. 0 మార్క్. మొదటి సంవత్సరం గుడ్డే, రెండవ సంవత్సరం గుడ్ అంటే వెరీ గుడ్ కాదు, గుడ్డే అంటే గుడ్డే బిస్కెట్ అనుకున్నారు. అన్ని కోడి గుడ్లే. 1వ సంవత్సరం, 2వ సంవత్సరం, 40వ సంవత్సరంలోనన్నా పాస్ అవుతారు. ఇన్ని అనుభవాలు అయిన తర్వాత ఒక్కసారన్నా పాస్ అవుతాడుగా, అయినా పాస్ అవ్వలా. ఒరే, మీరు కానాన్ దేశం వెళ్ళటమే వేస్ట్ రా బాబు, అక్కడికి వెళ్ళినా మీ బతుకులు ఇలాగే ఉంటాయి, మీరు ఇక్కడ చచ్చిపోండి, మీ పిల్లల్ని తీసుకెళ్తానని వాళ్ళు అక్కడ చచ్చిపోయే వరకు దేవుడు వెయిట్ చేసి ఏం చేశాడు? వాళ్ళ పిల్లల్ని తీసుకొని వెళ్ళాడు కానాన్ దేశంలోకి. హల్లెలూయా. అర్థమైందా దేవుని వాక్యం? మన అరణ్య అనుభవాన్ని, ఆ సమయాన్ని మనమే తగ్గించుకోవచ్చు. ఎలాగూ? ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆయనకి ఏమైపోవాలి? సరెండర్ అయిపోవాలి. వాళ్ళు సరెండర్ అయి ఉంటే ఈ 40 years ఎక్స్పీరియన్స్ 2-3 సంవత్సరాల్లోనే అయిపోయేదిగా.
కానీ ఆ బుద్ధి, ఆ జ్ఞానం వాళ్ళకి రాలేదు. పరలోకపు ఆహారం తిన్నా వారి బుద్ధి మారలేదు. హల్లెలూయా. కొన్నిసార్లు ఎన్ని అద్భుతమైన వాక్యాలు వింటున్నా మన బుద్ధి మారకపోతే మనల్ని ఏం చేస్తుంటాడు? 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 4వ సంవత్సరం అలా తిరుగుతూనే ఉంటాం.